Good morning to children. Welcome to video class. Already we had completed the 2 lessons in 8th class. Now I explain the 8th class 3rd lesson. The lesson name is Earth Movements and Seasons. భూ చలనాలు అండ్ ఋతువులు. భూ చలనాలు ఋతువులు అంటే భూమి కదలికలను, తర్వాత మారుతున్నటువంటి కాలాలు, ఏమేమి ఋతువులు ఉన్నాయి, ఏ కాలంలో ఏ ఋతువు వస్తుంది అనేది ఈ లెసన్లో చూద్దాం. ఫస్ట్ వీ హ్యావ్ టు లెర్న్ ద చేంజింగ్ సీజన్స్. చేంజింగ్ సీజన్స్. వాట్ ఆర్ ద సీజన్స్? యు నో దట్ వన్. సీజన్స్ ఎన్ని? మొత్తం మనకి 3 కాలాలు. ఎన్ని నాన్న? 3. ఏంటేంటి? వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం. దెర్ ఆర్ 3 సీజన్స్ కదా నాన్న. దాంట్లో సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్. చేంజింగ్ ద సీజన్స్. హౌ the seasons changing into the day by day or to month or year to year. మరి సంవత్సరానికి చేంజ్ అవుతాయా, లేకపోతే మంత్లీ చేంజ్ అవుతాయా, రోజు రోజుకి సీజన్స్ అనేవి చేంజ్ అవుతాయి అనేవి ఈ లెసన్లో చూద్దాం. హ్యూమన్ బీయింగ్స్ లివ్ అలాంగ్ విత్ ఏ లార్జ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. మనుషులు చెట్లు జంతువులతో కలిసి నివసిస్తున్నారు భూమి మీద కదా. భూమి మీద నాట్ ఓన్లీ ద హ్యూమన్ బీయింగ్స్ లివింగ్ ఆన్ ఎర్త్ సర్ఫేస్. మనుషులు ఒక్కరే ఇక్కడ నివసించట్లేదు. ఎవరెవరు నివసిస్తున్నారు? వాటితో పాటు ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్, అనేక రకాలైనటువంటి జంతువులతోనూ, పక్షులతోనూ, చెట్లతోనూ కలిసి మనము భూమి మీద గడుపుతున్నాం. మనం అంటే ఎవరు? మనుషులం. మనుషులంటే హ్యూమన్ బీయింగ్స్. ఓకేమ్మా. As months pass by, you would have noticed the trees shed leaves, stand bare, new shoots come forth, they flower and fruit. కాలం గడుస్తున్నటువంటి క్రమంలో అంటే ద మంత్స్ పార్ట్స్, నెలలు గడుస్తుంటాయి కదా. జనవరి మంత్ అయిపోయిందంటే ఫిబ్రవరి రావాలి అంటే కాలం అయిపోయిందనే కదా, జనవరి మంత్ అయిపోయిందనే కదా. అలాగా యాజ్ మంత్స్ పాస్ బై, నెలలు గడుస్తున్న కొద్దీ, యూ హ్యావ్ నోటీస్డ్, మీరు గమనించాలి, దట్ ద ట్రీస్ షేడ్ లీవ్స్ స్టాండ్ బేర్. ఎలా ఉంటాయి? మనకు పరిసరాల్లో నిరంతరం మార్పులు అనేవి గమనిస్తూనే ఉంటాము. దాంట్లో మొక్కల్లో కానీ, తర్వాత జంతువుల్లో ప్రవర్తనలో కానీ చాలా తేడాలు కనబడతాయి. అలాగే మనుషులు కూడా మారుతూ ఉంటారు నాన్న. ఎలా? 3 monthsగా ఉన్న బేబీ 3 monthsగానే ఉండదుగా, 80 years వరకు పెద్దగా అవుతుంది. తన లోపల చాలా మార్పులు అనేవి కనబడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా సహజంగా, దట్ నేచర్ గివెన్ టు ద హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్. ద ట్రీ షేడ్ లీవ్స్, మొక్కల్లో అయితే ఏమవుతాయి? షేడ్ అవుతాయి. వాటి యొక్క లీవ్స్ ఏమైతే షేడ్ అవుతాయి. తర్వాత చెట్లు పూలు పూస్తాయి, కాయలు కాస్తాయి. తర్వాత అనేక రకాలుగా షూట్స్, ద కమ్ ఫోర్త్ ద ఫ్లవర్ అండ్ ఫ్రూట్స్. అంటే చెట్లు వాటి యొక్క ఆకారాలని మార్చుకోవడమే కాకుండా లీవ్స్ ఒకసారి ఏమైతే గ్రీన్ కలర్లో ఉంటాయి. ఎప్పుడు వర్షం పడ్డప్పుడు, వర్షాకాలంలో గడ్డి అంతా కూడా పచ్చగా కనబడుతూ ఆకులన్నీ కూడా గ్రీనిష్ కలర్లో ఉంటాయి. అదే ఎండాకాలం రాగానే ఏం చేస్తాయి? ఆ చెట్టు వాటి యొక్క ఆకారాన్ని, రూపాన్ని మార్చుకుంటాయి కదా. రూపాన్ని మార్చుకొని షేడ్ అంటే మామూలుగా ఏది బ్రౌన్ కలర్లోనో లేకపోతే రెడ్ కలర్లోనో అవి ఏమైతే కిందికి రాలిపోతాయి. అలాగే మొక్కలు ఏం చేస్తాయి? ఫ్లవర్స్, పూలను ఇస్తాయి, ఇంకా కాయల్ని, పండ్లను కూడా ఇస్తాయి. నెక్స్ట్ వన్ మా. ఇన్ సమ్ మంత్స్ ఇట్ ఈస్ వెరీ హాట్, ఇన్ సమ్ మంత్స్ ఇట్ ఈస్ వెరీ కోల్డ్ ఆర్ వెట్. మనకు తెలుసు. వెన్ సమ్ మంత్స్ వీ హ్యావ్ టు టేకింగ్ ద 12 months. 12 months నేమ్స్ తెలుసా? చెప్పమంటారా? తెలుగులో మనకు 12 నెలలు ఉన్నాయి, ఇంగ్లీష్లో కూడా మనకి 12 నెలలు ఉన్నాయి. మరి తెలుగు నెలలు ఏంటో మీకు తెలుసో తెలీదో, ఇంగ్లీష్ నెలలు ఏంటో తెలుసో తెలీదో, నాకైతే తెలీదు. మొత్తానికైతే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఇవన్నీ కూడా 12 months. అలాగే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం ఇవి తెలుగు నెలలు. ఇవన్నీ కూడా మీ తెలుగు టీచర్ నేర్పించింటారు కదా. అలాగే మనకి సమ్ మంత్స్ ఇట్ ఈజ్ వెరీ హాట్ కదా. హాట్ ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ అవుతుంది? ఫిబ్రవరి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద జనవరి మంత్ వీ హ్యావ్ టు స్టార్ట్ ద సమ్మర్ సీజన్. జనవరి లాస్ట్లో మనకేమవుతుంది? సమ్మర్ సీజన్ అనేది మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచి ఎక్కువగా ఉంటుందంటే ఫిబ్రవరి నుంచి జూన్ వరకు మనకి, అంటే ఫస్ట్ వర్షం పడే వరకు కూడా ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి. సమ్ ఇట్ ఈస్ కోల్డ్ ఆర్ వెట్. మరి కొన్నిసార్లు వర్షాకాలం అంటే ఎప్పటి నుంచి? జూన్ నుంచి సెప్టెంబర్ వరకు, శ్రావణ మాసం పోయేంత వరకు కూడా మనకి వర్షాలు అడపాదడప పడుతూనే ఉంటాయి. అక్టోబర్ నుంచి మళ్ళీ జనవరి వరకు ఏముంటుంది? చలిగా ఉంటుంది. అంటే ఇట్స్ సమ్ మంత్స్ ఇట్ ఈస్ వెరీ హాట్.
అండ్ ఇట్ సమ్ మంత్స్ ఇట్ కోల్డ్ అండ్ వెట్. కొన్నిసార్లు చలిగా ఉండి తడిగా ఉంటుంది. తడిగా అంటే వర్షం పడుతుంది. కొన్నిసార్లు చాలా హాట్గా ఉంటుంది. దాన్ని సమ్మర్ సీజన్ అంటాం. మొత్తం 12 మంత్స్లో 4 మంత్స్ మీరు క్యాలిక్యులేట్ చేసుకొని యాడ్ చేయడం వస్తే యాడ్ చేసుకోండి. 4 నెలలు వర్షాకాలం. ఒకవేళ మనకి ఇమాజినేషన్గా చెప్పుకున్నట్లయితే, ఊరికే చెప్పుకున్నట్లయితే 4 నెలలు అట్లా అంటే మామూలుగా 3 నెలలు అట్లా 3, 3, 6, 3, 9, 3, 12 ఆటం కాలం కూడా ఉంటుంది కదా. అలా ఇక్కడ మనం ఊరికే 3 సీజన్స్ అనుకుంటే 4 లెక్క వేసుకుంటే 4 నెలలు 4 నెలలు 4 4 4 8 4 12. మీకు మ్యాథ్స్ వచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే అమ్మా. In the first picture, you can see that the tree and its surroundings are covered by snow, a kind of soft ice. ఇక్కడ సమ్ ఆఫ్ ద పిక్చర్స్ హ్యావ్ గివెన్. ఇక్కడ మీకు టెక్స్ట్ బుక్లో పిక్చర్స్ ఇచ్చాను. ఆ పిక్చర్స్ చూపిస్తాను. ఇది అయిపోగానే మీకు పిక్చర్ చూపిస్తాను, చూడండి. ఇన్ ద ఫస్ట్ పిక్చర్ యూ కెన్ సీ దట్ ద ట్రీ అండ్ ఇట్స్ సరౌండింగ్స్ ఆర్ కవర్డ్ బై స్నో. ఫస్ట్ పిక్చర్లో మీరు చూసినట్లయితే దాని సరౌండింగ్స్ కానీ ఆ ట్రీ కానీ ఎలా ఉందంటే కవర్డ్ బై స్నో అండ్ ఐస్. మంచుతో, తర్వాత మంచు గడ్డలతో అక్కడక్కడ మంచుగా ఉండి తెల్లగా కనబడుతుంది ఫస్ట్ పిక్చర్లో. ఫస్ట్ పిక్చర్ని టెక్స్ట్ బుక్ 33లో మీరు ఫస్ట్ పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ చెట్టు సరౌండింగ్ ప్లేసెస్లో మొత్తం వైట్ కలర్లో ఉంది. కానీ ఎలా ఉంది? సరౌండింగ్స్ ఆర్ కవర్డ్ బై స్నో. మంచుతో కప్పబడింది. ఏ కైండ్ ఆఫ్ సాఫ్ట్ ఐస్ అంటే మనకి పొగమంచు కురుస్తుంది తెలుసా, అలా మొత్తం కూడా వైట్గా ఉంది. ఆ చెట్టు చుట్టూతా మొత్తం చూసినట్లయితే వైట్ కలర్ కనబడుతుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇన్ ద థర్డ్ పిక్చర్ యూ కెన్ సీ సేమ్ ట్రీ స్ప్రౌటింగ్ లీవ్స్, దెర్ ఈజ్ నో స్నో. థర్డ్ పిక్చర్ కూడా అలాగే ఉంది. స్ప్రౌటింగ్ అంటే కాయలు లేవు, పండ్లు లేవు, కూరగాయలు లేవు, ఏం లేవు. కానీ ఎలా ఉంది? అది కూడా కాస్త ఐస్తో కప్పబడింది. ఏది? థర్డ్ పిక్చర్. సెకండ్ పిక్చర్ కాదు నేను చెప్తున్నది. థర్డ్ పిక్చర్ ఎలా ఉంది? యూ కెన్ సీ ద సేమ్ ట్రీ స్ప్రౌటింగ్ లీవ్స్ మెల్లమెల్లగా వస్తున్నాయి. కానీ ఎలా ఉంది? దెర్ ఈజ్ నో స్నో. అక్కడ మంచు మాత్రం లేదు, కానీ ఆకులు మెల్లమెల్లగా చిగురిస్తున్నాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. ఇన్ ద సెకండ్ పిక్చర్ ద సేమ్ ట్రీ హ్యాస్ ఫుల్లీ గ్రోన్ లీవ్స్. సెకండ్ పిక్చర్లో చూసినట్లయితే ఆ ట్రీకి మొత్తం కూడా చాలా వరకు ఫుల్లీ గ్రీన్ లీవ్స్, చెట్టంతా కూడా గ్రీన్ లీవ్స్తో అలముకొని ఉంది. ఎలా కనబడుతుంది అంటే గ్రీన్గా ఉన్నటువంటి చెట్టులాగా మనకి కనబడుతుంది. ఇన్ ద లాస్ట్ పిక్చర్ రైప్ రెడ్ లీవ్స్ ఆర్ ఫాలింగ్ ఫ్రమ్ ద సేమ్ ట్రీ. ఇక్కడ చూసినట్లయితే లాస్ట్లో ఉన్నటువంటి పిక్చర్లో అన్నీ కూడా ఆకులు వాడిపోయి రెడ్ కలర్లో అయి కిందికి పడిపోతున్నాయి. ఓకేమ్మా. నెక్స్ట్ గో టు సీ ద పిక్చర్. అటువంటి పిక్చర్ని మనం టెక్స్ట్ బుక్లో ఉందని చెప్పాం కదా, ఆ పిక్చర్ని మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి నన్ను ఒకసారి. ఓకే చిల్డ్రన్, టు సీ ద అబ్జర్వ్ ద పిక్చర్. ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయనా. ఏ ట్రీ ఇన్ లాన్సెస్టర్ యుఎస్ఏ ఇన్ 4 సీజన్. లాన్సెస్టర్ అంటే అమెరికాలోని లాన్సెస్టర్ నగరంలో ఒక చెట్టు 4 కాలాల్లో ఎలా ఉంటుందో చూపించాడు. దిస్ ఈజ్ ద ఫస్ట్ పిక్చర్. నేను మీకు చెప్పాను కదా, ఫస్ట్ పిక్చర్ కవర్డ్ సరౌండింగ్ ఆఫ్ ద ఐస్. చుట్టూ అంటే చెట్టు చుట్టూ ఏం కనబడుతుంది మనకి? ఇక్కడంతా వైట్ కలర్లో స్నో అండ్ ఐస్ కనబడుతుంది. సాఫ్ట్ ఐస్, పొగ మంచు, దాన్ని ఏమంటాం? పొగ మంచు. సాఫ్ట్గా ఉన్నటువంటి మంచు కనబడుతుంది. ఎక్కడ? యుఎస్ఏలోని ఒక ట్రీ 4 కాలాల్లో ఎలాంటి పరిణామ క్రమాలుగా అభివృద్ధి చెందుతుంది అంటే ఎలాంటి రూపాన్ని మార్చుకుంటుంది అనేది చూపించారు. ఎక్కడ? ఏ నగరం అది? యుఎస్ఏలో ఎక్కడ? లాన్సెస్టర్ అనేటువంటి నగరంలో. చూడండి నాన్న ఫస్ట్ పిక్చర్. యూ అబ్జర్వ్ ద ఫస్ట్ పిక్చర్ నాన్న. దిస్ ఈజ్ ద వైట్ కవర్డ్ స్నో. ఎలా ఉంది చూడండి, తెల్లని మంచుతో కప్పబడింది దీని సరౌండింగ్ ప్లేసెస్. ఇదేమో ఫస్ట్ ట్రీ కదా నాన్న. ఈ ట్రీ చుట్టూ మొత్తం ఏమున్నాయి? మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది. నెక్స్ట్ థర్డ్ పిక్చర్ చెప్పాను కదా, దిస్ ఈజ్ ద థర్డ్ పిక్చర్ టు స్ప్రౌటింగ్ దేర్ లీవ్స్. మెల్లమెల్లగా ఏమవుతుంది? చిగుర్లు వేస్తున్నాయి. చూడండి మెల్లమెల్లగా చిగుర్లు వేస్తున్నాయి. దెర్ ఈస్ ద నో ఐస్. సరౌండింగ్ ప్లేసెస్లో ఐస్ కనబడుతుందా? లేదు. ఏం కనబడుతుంది? గ్రీనిష్ కలర్లో కనబడుతుంది. అంటే స్ప్రౌటింగ్ ద లీవ్స్, మెల్లమెల్లగా ఆకులు చిగురిస్తున్నాయి. ఇక్కడ స్నో లేదు. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ మాత్రం మొత్తం స్నోతో కవర్ అయింది. అంటే చెట్టు చుట్టూ మొత్తం ఏం కనబడుతుంది మనకి? వైట్ కలర్లో ఉండేటువంటి సాఫ్ట్ ఐస్తో ఫస్ట్ పిక్చర్ కనబడుతుంటే, థర్డ్ పిక్చర్ ఏమో స్ప్రౌటింగ్ లీవ్స్ అంటే మెల్లమెల్లగా ఆకులు చిగురిస్తూ స్నో లేకుండా మెల్లమెల్లగా ఆకులను చిగురింపజేసుకుంటుంది. ఒకే చెట్టు నాన్న. ఇది మొత్తం ఈ 4 పిక్చర్లో ఉన్నది ఒకే చెట్టు. ఆ ఒక చెట్టు 4 కాలాల్లో ఎలా ఉందో చూపిస్తున్నారు. ఓకే అమ్మా. నెక్స్ట్ ద సెకండ్ పిక్చర్ చూడండి నాన్న. సెకండ్ పిక్చర్
సెకండ్ పిక్చర్ దే హౌ టు అబ్జర్వ్ ద లీవ్స్. మొత్తం ఎలా ఉన్నాయి, గ్రీనిష్ లీవ్స్. మొత్తం ఈ చెట్టు చుట్టూ ఏమున్నాయి, గ్రీన్ లీవ్స్. ది గ్రీవ్ ద గ్రీనిష్ లీవ్స్ ఇంటూ ద ట్రీ. ఒకే చెట్టు 4 కాలాల్లో ఎలా ఉందో చూస్తున్నాం మనం ఇక్కడ. ఎక్కడుంది ఈ చెట్టు, యుఎస్ఏలోని లాన్సెస్టర్ నగరంలో ఒక చెట్టు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇదేమో రెండో క్రమంలో ఎలా ఉంది, మొత్తం కూడా ఆ చెట్టు చుట్టూ మొత్తం ఆకులు కనబడుతున్నాయి మనకి. ఆ చెట్టు చుట్టూ గ్రీన్గా ఉండేటువంటి ఆకులు కనబడుతున్నాయి, ఐస్ అనేది కనబడట్లేదు. కింద సరౌండింగ్ ప్లేసెస్లో కూడా గ్రీన్గా ఉంది. మొత్తం ఈ భాగం అంతా ఎలా ఉందన్న గ్రీన్గా కనబడుతుంది. నెక్స్ట్ లాస్ట్ పిక్చర్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద రెడ్ కలర్ లీవ్స్ టు రైప్స్ టు ఫాలింగ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మొత్తం కూడా ఆకులు ఇక్కడ గ్రీన్గా ఉన్నటువంటి ఆకులు లాస్ట్ పిక్చర్లో ఎలా మారిపోయి, రెడ్ కలర్లో మారిపోయి ఏం చేస్తున్నాయి, రైప్ అంటే కిందికి పడిపోతున్నాయి, అంటే పక్వానికి వచ్చాయి. ఇంకా పడిపోవడానికి దగ్గర. రైప్ అంటే పక్వం నాన్న. ఇప్పుడు పండును మాగబెడతాం కదా, అంటే రైప్ అంటే పండుగా మారడం అనమాట. ఒక కాయ పండుగా మారడం అంటే గ్రీన్గా ఉన్నటువంటి ఆకులన్నీ కూడా ఏమవుతున్నాయి, రెడ్ కలర్లోకి మారి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఫోర్త్ పిక్చర్లో. దెన్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ మా ఫస్ట్ పిక్చర్ టు కవర్డ్ విత్ స్నో ద సరౌండింగ్ ప్లేసెస్ ఆఫ్ ద ఫస్ట్ పిక్చర్. థర్డ్ పిక్చర్ ద స్ప్రౌటింగ్ ద లీవ్స్, దెర్ ఇస్ ద నో స్నో, అంటే ఆకులు చిగురిస్తున్నాయి. సెకండ్ పిక్చర్లో చూసుకున్నట్లయితే ఆకులన్నీ కూడా టు గ్రీవ్ ఇన్ ద గ్రీన్ లీవ్స్, మొత్తం ఆకులతో గ్రీన్ కలర్ ఆకులతో నిండి ఉంది చెట్టు అంతా కూడా. ఫోర్త్ పిక్చర్ అబ్జర్వ్ చేసినట్లయితే ఏమవుతుంది, దే హౌ టు చేంజ్ ద కలర్స్, గ్రీన్ నుంచి రెడ్ కలర్లోకి వచ్చి రైపింగ్ ఇన్ ద డౌన్ ఫాలింగ్, కింద పడడానికి రెడీగా ఉన్నాయి. దిస్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ లాన్సెస్టర్ ఇన్ యుఎస్ఏ ఇన్ 4 సీజన్స్. 4 సీజన్స్లో ఎలా ఉందో మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే అమ్మా, నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్. అమ్మా చిల్డ్రన్, కమింగ్ టు అవర్ లెసన్. సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ గెట్ సో కోల్డ్ డ్యూరింగ్ సమ్ మంత్స్ దట్ దే గోట్ స్నోఫాల్ ఇన్స్టెడ్. మనకి ఇక్కడ చూసినట్లయితే సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ గెట్ సో కోల్డ్ డ్యూరింగ్ ఇన్ సమ్మర్ మంత్స్. కొన్ని కాలాల్లో, కొన్ని భాగాల్లో ఎర్త్ భూమి మీద కొన్ని ప్రాంతాల్లో చలిగా ఉంటుంది, కొన్ని నెలలు మాత్రమే చలిగా ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ స్నోఫాల్, ఎక్కువగా ఏం పడుతుంది, స్నోఫాల్ అనేది పడుతుంది. ఇక్కడ మనకి చూస్తుంటే మనకి చాలా వరకు మన ప్రాంతాల్లో, అంటే భూమి మీద కొన్ని ప్రాంతాల్లో చాలా చల్లగైనటువంటి కాలాలు కూడా మనకి కనబడుతున్నాయి. అది నెక్స్ట్ లెసన్లో మీకు కంటిన్యూ అవుతుందన్న. సమ్ పార్ట్స్ ఆఫ్ ద ఎర్త్ గెట్ సో కోల్డ్ డ్యూరింగ్ సమ్ మంత్స్, కొన్ని నెలలు కొన్ని ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుంది. నెక్స్ట్, హౌఎవర్ ద ఫన్నీ థింగ్ ఇట్ ఈస్ దట్ దోస్ కంట్రీస్ ద డే ఈజ్ మచ్ లాంగర్ ఇన్ సమ్మర్, సో మచ్ సో దట్ యూ కెన్ సీ ద సన్ ఈవెన్ ఎట్ మిడ్ నైట్. అంటే మంచుకు బదులుగా, అంటే మొత్తానికి వానకు బదులుగా ఇక్కడ ఏం కురుస్తుంది, మంచు కురుస్తుంది. రెయిన్కి బదులుగా ఇక్కడ ఏం కురుస్తుందన్న, ఆ ప్రాంతాల్లో మంచు కురుస్తుంది. అంటే మనకి నార్థన్ సైడ్ ఉన్నటువంటి భాగాల్లో వీ హ్యావ్ టు సమ్ కంట్రీస్ ఇన్ ద వింటర్ సీజన్. ఏముంటుందని అక్కడ వింటర్ సీజన్. వేసవిలు కూడా నాట్ గెట్ ద కూల్, దట్ ఈస్ ద డే ఈజ్ మచ్ లాంగర్ ఇన్ సమ్మర్. డే అంతా కూడా వేడిగా ఉన్నా కానీ అక్కడ వేడిగా అనిపించదు. మన భారతదేశం కాదు కదా నాన్న, మనము దక్షిణార్ధ గోళంలో ఉన్నాం కాబట్టి మనకి ఎక్కువగా 3 కాలాల్లో వేడిగా అనిపిస్తుంది, చలిగా అనిపిస్తుంది. కానీ ఉత్తర భారత అంటే నార్థన్ హెమిస్పియర్లో అక్కడ కొన్ని ప్రాంతాలు, అంటే ఏవేవి, అలస్కా, తర్వాత కెనడా, ఇదంతా కూడా టండ్రా రీజియన్, అంటే మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు ఉన్నాయి భూమి మీద. ఎక్కడ, నార్థన్ హెమిస్పియర్లో. ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రీన్లాండ్ కానీ, అలస్కా కానీ, కెనడా కానీ, సైబీరియా కానీ, ఇవన్నీ కూడా మంచుతో కప్పబడినటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో చాలా వేడిగా అనిపించదు, వేసవి కాలంలో కూడా చాలా చల్లగా అనిపిస్తుంది. ద మచ్ లాంగర్ ఇన్ సమ్మర్, ద డే ఈజ్ మచ్ లాంగర్, అంటే పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో కంటే కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆ దేశాల్లో పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాన్న, వింటర్ సీజన్లో చాలా తొందరగా చీకటి పడుతుంది. మనకి 5-6 గంటలకే చీకటి పడుతుంది. చాలా సమయం పగటి పూట ఉంటుంది, తొందరగా చీకటి పడుతుంది. ఎండాకాలం మాత్రం తొందరగా చీకటి పడదు, చాలా ఎక్కువ సమయం ఉంటుంది. పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది ఎండాకాలంలో, రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అదే శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం తొందరగా గడిచిపోతుంది. అలా ఇక్కడ కూడా ఈ దేశాల్లో కూడా, ఉత్తర భారతదేశంలో కూడా పగటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది.
యూ కెన్ సీ ద సన్ ఈవెన్ ఎట్ మిడ్ నైట్. ఇక్కడ అర్ధరాత్రి సమయంలో కూడా సూర్యుడు కనబడతాడు. ఇన్ నార్థన్ హెమిస్పియర్ ఈవెన్ యూ హ్యావ్ టు సీన్ ద సన్ ఇన్ ద మిడ్ నైట్. నార్థన్ హెమిస్పియర్లో చూసినట్లయితే అర్ధరాత్రి కూడా వాళ్ళకి సూర్యుడు కనబడతాడు. ఒకసారి మీరు లేచి చూడండి, అర్ధరాత్రి మేడం మాకు భయం వేస్తుంది బయటికి పోవాలంటారు కదా. ఒకవేళ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళి మీరు 1-2 గంటల వరకు ఉన్నట్లయితే అప్పుడు చూడండి మనకు సూర్యుడు కనబడడు. కానీ అక్కడ నార్థన్ హెమిస్పియర్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ శీతాకాలమే ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల్లో అర్ధరాత్రి కూడా సూర్యుడు కనబడతాడు. ఫైండ్ అవుట్ విచ్ కంట్రీ ఈస్ కాల్డ్ ద ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ ద సన్ ఎట్ లొకేట్ ఆన్ ఇట్ గ్లోబ్. ఒక్కసారి అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని దేన్నంటారు అని మనకి గ్లోబు మీద గుర్తించమన్నాడు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం అని ఏదంటారంటే నార్వే. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏందన్నా నార్వే. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని ఏ దేశాన్ని అంటారంటే నార్వే. లొకేట్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా అండ్ చిలీ ఆన్ ద గ్లోబ్. ఇక్కడ మనకి గ్లోబు పైన మనని గుర్తించమన్నారు. ఏంటివి? ఆస్ట్రేలియాని, దక్షిణాఫ్రికాని, చిలీ దేశాలని గుర్తించమన్నాడు. అంటే ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ నార్వే అయితే దెన్ యూ హ్యావ్ టు లొకేట్ ద ప్లేసెస్ ఆఫ్ ఆన్ ద గ్లోబ్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, చిలీ. ఈ దేశాలని మనకి గ్లోబ్ మీద గుర్తించమన్నాడు. నెక్స్ట్ వన్ చూడండి మా. These are also called the countries of the southern continents, that is continents that are the south of the equator. ఇవి భూమధ్య రేఖకు దక్షిణాన ఉన్నాయి కాబట్టి ఏవేవి? సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, చిలీ. ఈ దేశాలు మనకి దగ్గరగా ఉన్నాయి, మన దక్షిణ భారతదేశానికి దగ్గరగా, అంటే భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నాయి కాబట్టి వీటిని దక్షిణాది ఖండాల్లోని దేశాలు అంటారు. అంటే దక్షిణ ఖండాలు అని వీటిని పిలుస్తారు. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ద కంట్రీస్ ఆఫ్ ద సదరన్ కాంటినెంట్స్. వీటిని దక్షిణపు ఖండాలు, దక్షిణ దేశపు ఖండాలని పిలుస్తారు. దట్ ఈస్ కాంటినెంట్స్ దట్ ఆర్ ద సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. ఇవి భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్నటువంటి భూమధ్య రేఖకు చాలా దగ్గరగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. For thousands of years, human beings have been curious about the matters and over time have worked out. కానీ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎప్పుడు కూడా చలికాలం, కాలక్రమేణా మనం చూసుకుంటూ పోతే ఇక్కడ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మనుషులు ఈ విషయాలపై చాలా వరకు పరిశోధనలు చేశారు. ఎలా? ద క్యూరియస్ అబౌట్ దీస్ మ్యాటర్స్ అండ్ ఓవర్ ద టైమ్ హ్యావ్ వర్క్అవుట్. ఎలా సంభవిస్తున్నాయి, కానీ కొన్ని ప్రాంతాలు వెచ్చగా ఉండడానికి, కొన్ని ప్రాంతాలు చలిగా ఎందుకు ఉంటున్నాయి, తర్వాత నార్థన్ హెమిస్పియర్లో, సదరన్ హెమిస్పియర్లో ఎందుకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. మీకు తెలుసో తెలియదు, అమెరికాలో ఇప్పుడు మనకు చీకటి అవుతుంది అనుకోండి, మనకి చీకటి అయితే వాళ్ళకి ఏమవుతుంది? ఉదయం అవుతుంది. వాళ్ళకి ఉదయం అయితే మనకేమవుతుంది? చీకటి అవుతుంది. అంటే దే ఆర్ లొకేటెడ్ ఇన్ టు ద నార్థన్ హెమిస్పియర్ పార్ట్, అంటే ఉత్తర భాగంలో ఉన్నారు. మనం ఎక్కడున్నాం? దక్షిణ భాగంలో. కాబట్టి మనకి ఆపోజిట్గా ఉన్నారు వాళ్ళు, మనకి ఆపోజిట్గా ఉన్నారు కాబట్టి ఆపోజిట్లో వాళ్ళకి వేసవికాలం అంటే మనకి చలికాలం ఉంటుంది. ఇప్పుడు యూఎస్ఏలో వేసవికాలం నడుస్తుంది నాన్న, బాగా వేసవి. ఎవరైనా యూఎస్లో ఉంటే అడగండి, బాగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి. కానీ మనకే కాలం ఉంది ఇక్కడ? వర్షాకాలం ఉంది. అంటే ఆపోజిట్ సీజన్స్ ఆల్సో దే ఆర్ విల్ బి టు ద ఇంటిమేటెడ్ ఆఫ్ ద టూ డిఫరెంట్ ఆపోజిట్ డైరెక్షన్స్. వాళ్ళు నార్థన్ హెమిస్పియర్లో ఉన్నారు, మనం సదరన్ హెమిస్పియర్లో ఉన్నాము. నెక్స్ట్ డే we have some parts of that warm and some cold, and why are the season opposite in the northern and southern hemisphere? ఇక్కడ చూసినట్లయితే కొన్ని ప్రాంతాలు వెచ్చగా ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు చల్లగా ఉన్నాయి. ఎందుకు సీజన్స్ ఆపోజిట్గా ఉన్నాయి? ఉత్తరార్ధగోళంలో, దక్షిణార్ధగోళంలో మనకు ఆపోజిట్గా ఎందుకు ఉన్నాయి? కొన్ని ప్రాంతాలు వెచ్చగా ఉండి కొన్ని ప్రాంతాలు మాత్రం చలి ప్రాంతాలుగా ఉండడానికి కారణం ఏంటని చెప్పి హ్యూమన్ బీయింగ్స్ చాలా వరకు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ద కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. వీటిని మనకి భూమి బంతిలాగా గోళాకారంలో ఉండడం, కానీ దాని సర్ఫేస్ ఎలా, కర్వేచర్ అనేది ఎక్కడ టిల్ట్ అంటే వంపు తిరిగి ఉండడమే దీనికి కారణము. ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అండ్ కర్వేచర్ ఆఫ్ ఇట్స్ సర్ఫేస్. భూమి ఎలా ఉంది? బంతిలాగా గోళాకారంలో ఉంది. కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ ద టిల్ట్ ఇన్ వన్ సైడ్, ఒక వైపు మాత్రమే ఎలా ఉంది? వంగి ఉంది. ఒకవైపు లోపలికి, అంటే సదరన్ హెమిస్పియర్లో ఒక వైపుకి ప్రెస్ చేయబడి ఉండడమే దీనికి కారణము. డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంతేకాదు భూమి
తన కక్షలో తను రోజు కూడా భ్రమిస్తూ ఉంటుంది, అంటే తిరుగుతూ ఉంటుంది, అంటే భ్రమణం చేస్తుంది, అంటే తను భూమి తన చుట్టూ తాను రోజు తిరుగుతూ ఉంటుంది. డైలీ రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ అన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, తన అక్షం మీద తనకున్నటువంటి కక్షలో, అంటే కక్ష అంటే పగ ద్వేషం కాదన్న, తను ఉన్నటువంటి పరిధిలో తను నిలుచున్నటువంటి స్థానంలో అది భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. మీరు ప్రదక్షిణాలు చేశారా ఎప్పుడైనా? దేవుడికి ప్రదక్షిణాలు చేయమంటే చేస్తారు కదా, అప్పుడు మీరు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ మీ చుట్టూ మీరు తిరుగుతారు కదా, అలాగే భూమి కూడా ఏం చేస్తుంది, తన చుట్టూ తాను తన అక్షం పైన తిరుగుతూ ఉంటుంది. రొటేషన్ అంటే ద ఎర్త్ రొటేట్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఇట్ ఈస్ కాల్డ్ ద రొటేషన్. భూమి తన చుట్టూ తాను తన అక్షం మీద తిరగడాన్ని మనం రొటేషన్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. ద టిల్ట్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ కంపేర్డ్ టు ద ప్లేన్ ఆఫ్ విచ్ ఎర్త్ మూవ్స్. కానీ సూర్యుని చుట్టూ తిరిగే తలంతో పోలిస్తే ఒక చుట్టూ సదరన్ హెమిస్పియర్లో కాస్త వంపు తిరిగి ఉంది, అంటే కాస్త లోపలికి ప్రెస్ చేయబడింది. ద ఎర్త్ మూమెంట్ అరౌండ్ ద సన్ వన్స్ ఇయర్. సంవత్సర కాలంలో సూర్యుని భూమి చుట్టూ తిరగడం పరిభ్రమణం. ఇక్కడ రొటేషన్ రెవల్యూషన్ రెండు ఇంపార్టెంట్ నాన్న. ఇక్కడ ఉన్నటువంటి రొటేషన్ తర్వాత రెవల్యూషన్, అంటే వన్స్ ఇయర్ మనకి ఒక సంవత్సరం అవుతుంది కదా, మరి ఇక్కడ రొటేషన్ అంటే ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్, ఇట్ ఈస్ కాల్డ్ రొటేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణమని. ద ఎర్త్ రొటేట్స్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అండ్ రెవల్యూట్ సన్ ఆల్సో, ఇట్ ఈస్ కాల్డ్ ద రెవల్యూషన్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణమని, భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణమని పిలుస్తాము. అందుకనే ఖచ్చితంగా నిదానంగా వినండి నాన్న. వన్స్ ఇన్ ఏ ఇయర్, ఒక సంవత్సర కాలం కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతేనే మనకు ఒక సంవత్సరం అనేది ఏర్పడుతుంది. సంవత్సరానికి మనకు 365/1/4 డేస్, అంటే 365 రోజులు. గంటకు భూమి 1,07,200 కిలోమీటర్ల స్పీడ్తో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. కానీ ఒక సంవత్సరం కావాలి అంటే మళ్ళీ జనవరి రావాలంటే 365 రోజులు అయిపోతే కానీ జనవరి మనకి వస్తుంది. అలా ఒక సంవత్సరంలో లీప్ ఇయర్ అని కూడా వస్తుంది. ఫిబ్రవరిలో 28 డేస్ కదా, ఒక్క 4 సంవత్సరాలకు ఒకసారి ఫిబ్రవరిలో 29 డేస్ వస్తాయి. దాన్నే లీప్ ఇయర్ అని పిలుస్తాం. కాబట్టి 365/1/4 డేస్, అంటే ఒక సంవత్సరం కాలం కావడానికి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి మళ్ళీ ఒక సంవత్సరం ఏర్పడడానికి పట్టే కాలం 365 రోజులు. అర్థమైందా నాన్న? రొటేషన్ అంటే రెవల్యూషన్ అంటే, రొటేషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, రొటేషన్ అంటే భూభ్రమణాన్ని చేస్తుంది. మరి రెవల్యూషన్ అంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరగడాన్ని రెవల్యూషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ మా curvature of the earth. Next one ఏంటిమా? curvature of the earth. You have already studied the impact of the spherical shape of the earth and how this causes different distribution of heat over the earth surface. భూమి గోళాకారంలో ఉన్నందుకే అనేక ప్రాంతాలు, అంటే వేరు వేరు ప్రాంతాల్లో చాలా వరకు తేడాలు, డిఫరెన్సెస్ ఉన్నాయని, దేంట్లో టెంపరేచర్లో కానీ క్లైమేట్లో కానీ కోల్డ్గా కానీ, అంటే వింటర్ సీజన్లో కానీ చాలా తేడాలు ఉన్నాయని ఆల్రెడీ చదువుకున్నాము. యు హ్యావ్ ఆల్రెడీ నో దట్ వన్. ఎందుకు వేరు వేరు ప్రాంతాల్లో భూమి అనేక రకాలుగా వేడెక్కుతుంటుంది. ఇక్కడ మనకి సమ్మర్ సీజన్ ఉంటే అక్కడ వింటర్ సీజన్, అక్కడ వింటర్ సీజన్ ఉంటే ఇక్కడ సమ్మర్ సీజన్. ఇలా డిఫరెంట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హీట్ ఓవర్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు బాగా వేడెక్కుతాయి. దేంతో పోల్చుకుంటే? పోలార్ రీజియన్తో పోల్చుకుంటే, ధ్రువపు ప్రాంతాలతో పోల్చుకుంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు చాలా బాగా వేడెక్కుతాయి. హౌ ద రీజియన్? యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్పెరికల్ షేప్ ఆఫ్ ద ఎర్త్. మీకు తెలుసు భూమి బంతిలాగా గోళాకారంలో ఉంది. అండ్ హౌ దిస్ కాజెస్ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హీట్. కానీ ఇది పలాని చోట్ల వేరు వేరు ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైనటువంటి వేడిని చూపిస్తుంది. ఎక్కడ? భూమి ఉపరితలం మీద. హౌ ద రీజియన్ అరౌండ్ ద ఈక్వేటర్ బికమ్స్ వార్మర్ దెన్ దోస్ నియర్ ద పోల్స్. భూమధ్య రేఖతో పోల్చుకుంటే, అంటే ధృవాలతో పోల్చుకుంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. అంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర చాలా వేడిగా ఉంటుంది. మరి ఇది ఆ వేడి ధృవాల వైపు వెళ్తున్న కొద్దీ
చాలా తగ్గిపోయి చాలా చల్లగా ఉంటుంది. ధ్రువపు ప్రాంతాలు ఎక్కడున్నాయి? నార్థన్ హెమిస్ఫియర్, గ్రీన్లాండ్, అలాస్కా, సైబీరియా వీళ్ళంతా కూడా నెక్స్ట్ లెసన్లో వస్తుందన్న అక్కడ ఎస్కిమోలు నివసిస్తారు. దాన్ని టండ్రా రీజియన్ అంటారు. టండ్రా అంటే హిమము అని అర్థం. టండ్రా అంటే చాలా చల్లగా ఉండేటువంటి ప్రాంతము అనే అర్థం. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫిగర్ చూడండి అన్న, ఈ ఫిగర్లో మీకు చూపిస్తాను. ఓకే చిల్డ్రన్, అబ్జర్వ్ దిస్ పిక్చర్ నాన్న. రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కు తిరుగుతుంది. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకున్నానా, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఇలా రొటేషన్ ఆఫ్ ద ఎర్త్ వెస్ట్ టు ఈస్ట్, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. దిస్ ఈజ్ ద నార్త్ సైడ్, దిస్ ఈజ్ ద సౌత్ సైడ్, దిస్ ఈజ్ ద ఈక్వేటర్. మధ్యలో ఉన్నదాన్ని ఈక్వేటర్ అంటాం. మధ్యలో ఉన్నదాన్ని ఈక్వేటర్ అంటాం. దిస్ ఈజ్ ద నార్త్ సైడ్, దిస్ ఈజ్ ద సౌత్ సైడ్. భూమి ఇలా పడమర, ఇది ఏమో నార్త్ అంటే ఇది సౌత్ అన్నప్పుడు, ఇది ఈస్ట్, ఇది వెస్ట్ అంటే వెస్ట్ నుంచి ఈస్ట్కి తిరుగుతుంది. భూమిలో తన అక్షంలో తాను ఇలా తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఇలా తిరుగుతూ ఉంటుంది అంటే భూమి తన చుట్టూ తాను వెస్ట్ నుంచి ఈస్ట్కి ఒకే అక్షం మీద తిరుగుతూ ఉంటుంది. ఇలా టు అండర్స్టాండ్ ఇలా తిరుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద నార్త్ సైడ్, దిస్ ఈజ్ ద సౌత్ సైడ్, దిస్ ఈజ్ ద ఈక్వేటర్. కాబట్టి వాట్ యూ హ్యావ్ టు లిజన్ హియర్, వీ హ్యావ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద హీట్ ఇన్ టు ద డిఫరెంట్. మరి ఇక్కడ వేడిని డిఫరెంట్ అంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఈక్వేటర్ మీద ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఏమవుతుంది, వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ ప్రాంతాల్లో? ఈక్వేటర్కి దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత మళ్ళీ ఈ వేడి అనేది ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ అంటే నార్త్ వైపు వెళ్ళే కొద్దీ, సౌత్ వైపు వెళ్ళే కొద్దీ వేడి ఏమవుతుందంటే తగ్గిపోతుంది. హియర్ ద నార్థన్ హెమిస్ఫియర్, ఈ ప్రాంతంలో చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ కూడా చాలా కింద అంటార్కిటిక్ రీజియన్ ఉంటుంది కదా, ఇక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది. ఇండియన్ ఓషన్ అంటార్కిటిక్, ఇది ఇక్కడ ఆర్కిటిక్ అయితే ఇక్కడ అంటార్కిటిక్ ఈ రీజియన్ అంతా కూడా, ఇది కూడా సౌత్ పోల్, ఇది నార్త్ పోల్. అంటే ఈ రెండు కూడా పోలార్ రీజియన్, నార్త్ పోల్ నెక్స్ట్ సౌత్ పోల్. ఈ రీజియన్లలో చాలా చల్లగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడి నుంచి వేడి పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే డిక్రీజ్ అయ్యి చాలా చల్లగా ఉంటుంది. మళ్ళీ కిందికి వచ్చే కొద్దీ కూడా చాలా చల్లగా ఉంటుంది. కానీ ఈక్వేటర్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో మాత్రం వేడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మరి భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఎక్కడి నుంచి నాన్న? పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. దిస్ ఈజ్ ద నార్థన్ హెమిస్ఫియర్, దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్ఫియర్, ఈస్టర్న్ హెమిస్ఫియర్, వెస్టర్న్ హెమిస్ఫియర్. ద ఎర్త్ రొటేట్స్ ద వెస్ట్ టు ఈస్ట్, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఇక్కడ మీకు రెండే చెప్పాను నాన్న, భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమధ్య రేఖ అంటే ఇక్కడ ఉన్నటువంటి భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ప్రాంతాల్లో వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. ద హీట్ ఇంక్రీజింగ్ ఇన్ టు ద ఈక్వేటర్, భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వేడి చాలా ఎక్కువగా ఉంటుంది. వెన్ వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్ ఆఫ్ ద పోలార్ రీజియన్, ముందుకు వెళ్ళే కొద్దీ పోలార్ రీజియన్ వైపు వెళ్ళే కొద్దీ వేడి తగ్గుతూ ఉంటుంది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్. నెక్స్ట్ కంటిన్యూ అవర్ లెసన్ నెక్స్ట్ వెల్కమ్ క్లాస్ రన్నన కంటిన్యూ ద క్లాస్. ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ యాక్సిస్. ద ఎర్త్ రొటేట్స్ ఆర్ గోస్ అరౌండ్ జస్ట్ లైక్ ఏ టాప్ స్పిన్స్, భూమి అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం. ఎర్త్ రొటేషన్ అండ్ ఇట్స్ యాక్సిస్ అంటే భూమి తన అక్షం మీద తన చుట్టూ తాను తిరగడం. ద ఎర్త్ రొటేట్స్ ఆర్ గోస్ అరౌండ్ జస్ట్ లైక్ ఏ టాప్ స్పిన్. ఎలా తిరుగుతుంది? బొంగరం తిరిగినట్టే భూమి కూడా తన చుట్టూ తాను గిరగిరా తిరుగుతుంది. ఎప్పుడైనా బొంగరం తిప్పారన్నా మీరు? టాప్ అంటే మామూలుగా బొంగరం ఉంటుంది కదా, ఆ బొంగరాన్ని తిప్పారా? బొంగరం తిరిగేటప్పుడు చూసారా ఎలా తిరుగుతుంది? తన కక్షలో తాను గిర్రగిరా తిరుగుతుంది కదా, అలాగే భూమి కూడా తన చుట్టూ తాను బొంగరం లాగానే తిరుగుతూ ఉంది. నెక్స్ట్ వన్ it actually rotates around an imaginary line which join on the north pole to south pole. This line is called the axis of the earth rotation. మరి రొటేట్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్ అని చెప్పాం కదా, యాక్సిస్ అంటే ఒక అక్షం అని చెప్పాం కదా. ద యాక్చువల్లీ రొటేట్స్ అరౌండ్ అండ్ ఇమాజినరీ లైన్. ఇది ఒక అక్షాన్ని కేంద్రంగా చేసుకొని
నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఒక అక్షాన్ని అంటే ఒక లైన్ని, ఇమాజినరీ లైన్ని ఆధారంగా చేసుకొని భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది. మీకు పేజీ నెంబర్ ఇప్పుడే బుక్లో చూపించాను కదా బొమ్మలో, ఆ బొమ్మలో నార్త్ పోల్ సౌత్ పోల్ చూపించాను కదా, అక్కడి నుంచి మనం ఒక ఇమాజినరీ లైన్ గీసుకుంటే భూమి వెస్ట్ నుంచి ఈస్ట్కి రౌండ్గా బొంగరం తిరిగినట్టే తిరుగుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్. దీన్నే భూమి అక్షం అని పిలుస్తాము. భూమి అక్షం అని పిలుస్తామంటే భూమి పడమర నుంచి తూర్పుకి ఒక ఇమాజినరీ లైన్ అంటే ఊహారేఖని ఆధారంగా చేసుకొని, అంటే మనం నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ వరకు ఒక లైన్ గీసుకున్నాను. పేజీ నెంబర్ 35లో ఉంది చూడండి అన్న, మీకు 3.2లో ఉత్తరం దక్షిణం అని అంటే నార్త్ సౌత్ ఉంది. అక్కడ మీకు ఆరో మార్క్స్ కూడా ఇచ్చారు. ఆరో మార్క్స్ నుంచి మీరు ఒక లైన్ గీసుకుంటే పడమర నుంచి తూర్పుకి భూమి ఏం చేస్తుంది, రౌండ్గా గిరగిరా బొంగరంలాగా తిరుగుతూ ఉంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం, యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ రొటేషన్, భూమి అక్షం అని పిలుస్తాము. నెక్స్ట్ ఇన్ అదర్ వర్డ్స్ ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 hours టు రొటేట్ టు గో అరౌండ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 24 గంటలు కావడానికి ఒక రోజు పడుతుంది. ద ఎర్త్ టేక్స్ అబౌట్ 24 hours టు రొటేట్ ఆర్ గో అరౌండ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్. భూమి తన చుట్టూ తాను తిరగడానికి, ఒకసారి తిరిగి రావడానికి భూమికి 24 గంటల టైం పడుతుందంట. అంటే 1,00,000 కిలోమీటర్ల స్పీడ్తో తిరిగిన 24 గంటలు కావాలి దానికి. అంటే భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. అది ఎలా పడుతుంది అనేది మీరు పెద్ద క్లాసులలో నేర్చుకుంటారు నాన్న. ఇక్కడ మాత్రం భూమి తన చుట్టూ తాను తిరగడానికి పట్టే సమయం ఎంత అంటే 24 గంటలు. ఇట్ మూవ్స్ ఫ్రమ్ ద వెస్ట్ టు ద ఈస్ట్. ఎక్కడి నుంచి తిరుగుతుంది, పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఎక్కడి నుంచి నాన్న, పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. ఓకే అమ్మా. ఇఫ్ ఏ గ్లోబ్ ఈజ్ ఫేసింగ్ యూ ఇట్ రొటేట్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్ టు ద రైట్ సైడ్. మీరు ఒకవేళ గ్లోబ్ని రైట్ సైడ్ నుంచి అంటే మీకు ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ అంటే ముందు గ్లోబ్ ఉంచుకొని మనం ఎడమ వైపు నుంచి కుడి వైపుకు తిప్పితే ఎలా ఉంటుందో భూమి కూడా పడమర నుంచి తూర్పుకి అలాగే తిరుగుతూ ఉంటుంది. This is the reason why the sun, the moon and the stars appear to rise in the east and set in the west. ఇక్కడ మనం చూసినట్లయితే భూమి పడమర నుంచి తూర్పుకు తిరుగుతున్నందుకే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు తూర్పున ఉదయించి పశ్చిమాన అంటే పడమరన అస్తమిస్తాయంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ ద మూన్ అండ్ స్టార్స్ ఆల్సో టు రైజింగ్ ఇన్ ద ఈస్ట్ అండ్ సన్ సెట్ ఇన్ ద ఆల్సో టు ద ఇన్ ఈవినింగ్ ఆఫ్ ద వెస్టర్న్ సైడ్. అంటే మనకి సూర్యుడు ఉదయాన్నే ఉదయించి ఏం చేస్తారు, నక్షత్రాలు, తర్వాత సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా తూర్పున ఉదయించి పడమరన అస్తమిస్తాయన్నటువంటి ఇమాజినేషన్ మనకి కలుగుతుంది. దిస్ ఈజ్ ఆఫ్ కోర్స్ అండ్ ఇల్యూషన్ క్రియేటెడ్ బై ద ఈస్ట్వర్డ్ స్పిన్ ఆఫ్ ఎర్త్. ఎందుకంటే ఆ భ్రమ, వై వీ హౌ టు ఇమాజిన్, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే ద హౌ టు విల్ బి టు క్రియేటెడ్. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే ఇలాంటివన్నీ కూడా ఏర్పడతాయని భ్రమ మనకి కలుగుతుంది. నెక్స్ట్ ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లిట్ హెమిస్పియర్ కాల్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. ఇట్ ఈస్ ద గ్రేట్ సర్కిల్ దట్ డివైడ్స్ ద ఎర్త్ బిట్వీన్ ద లైట్ ఆఫ్ అండ్ ద డార్క్ ఆఫ్. ఇక్కడ మనకి భూమి తన చుట్టూ తను తిరగడం వల్ల ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లైఫ్ హెమిస్పియర్ లిట్ హెమిస్పియర్ కాల్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. భూమి తన చుట్టూ తాను తిరగడం ఒక సర్కిల్ లాంటిది కాబట్టి ఏమవుతుంది, ఆ హెమిస్పియర్లో లిట్ అంటే డే టైం, సర్కిల్ డివైడ్ ద ఎర్త్ బిట్వీన్ లైట్ ఆఫ్ డార్క్ ఆఫ్. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్లనే పై భాగంలో చీకటిగా ఉంటే కింది భాగంలో వెలుతురు ఉంటుంది. అంటే సదరన్ హెమిస్పియర్లో మనకి పగలైతే నార్థన్ హెమిస్పియర్లో చీకటి అవుతుంది, నార్థన్ హెమిస్పియర్లో చీకటి అయితే సదరన్ హెమిస్పియర్లో పగలవుతుంది. అంటే భూమి ఏం చేస్తుంది, ఇలా తిరుగుతున్నప్పుడు కదులుతుంది కదా, కదిలినప్పుడు అక్కడ పోయితే చీకటి అవుతుంది, చీకటి అయినప్పుడు మనకి ఏమవుతుంది, పగలవుతుంది. మళ్ళీ అది తిరిగి ఇలా వచ్చినప్పుడు మనకి చీకటి అయితే అక్కడ ఏమవుతుంది, పగలవుతుంది. ఇలా ద ఎడ్జ్ ఆఫ్ ద సన్ లిట్ హెమిస్పియర్, భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు తన అర్ధగోళంలో ఒక రకమైనటువంటి వెలుతుర్ని ప్రసాదిస్తుంది. కాల్ ద సర్కిల్ ఆఫ్ ఇల్యూమినేషన్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న, ఇల్యూమినేషన్. ద గ్రేట్ సర్కిల్ దట్ డివైడ్స్ ద ఎర్త్ బిట్వీన్.
ఈ హెమిస్పియర్ ఏం చేస్తుంది, ఎర్త్ని 2 భాగాలుగా విభజించి హాఫ్ ఏమో లైట్ను ప్రసరిస్తుంది, హాఫ్ ఏమో డార్క్ను ప్రసరిస్తుంది. అంటే నార్థన్ హెమిస్పియర్లోనేమో లైట్ ఉంటే సదరన్ హెమిస్పియర్లో డార్క్ ఉంటుంది, సదరన్ హెమిస్పియర్లో లైట్ ఉంటే నార్థన్ హెమిస్పియర్లో డార్క్ ఉంటుంది. ఇలా దే హౌ టు విల్ విత్ ద ఇల్యూమినేషన్ రియాక్షన్ ఈజ్ గోయింగ్. Thus the rotation helps the entire earth to get heat and light on daily basis. అంతేకాకుండా అంటే మనకు అదే చెప్తున్నాం కదా, భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల మనకేం సంభవిస్తున్నాయి, పగలు రాత్రి 12 అవర్స్ డే టైం, 12 అవర్స్ నైట్ టైం. 12 అవర్స్ డే టైం మనకైతే ఉత్తరార్ధగోళంలో నార్థన్ హెమిస్పియర్లో ఆ 12 అవర్స్ ఏముంటుంది, చీకటి ఉంటుంది. వాళ్ళకు పగలైతే మనకి చీకటి ఉంటుంది, మనకి చీకటి అయితే వాళ్ళకి పగలు ఉంటుంది. ఇలా 12 అవర్స్ డే టైం, 12 అవర్స్ నైట్ టైం మనకి పగలు రాత్రి ఎలా ఏర్పడతాయంటే భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల. అంతేకాకుండా దే హౌ టు ఎంటైర్ ఎర్త్ టు గెట్ హీట్ లైట్ అండ్ డైలీ బేసెస్. అంతేకాకుండా సూర్యునికి ఎదురుగా ఉండేటువంటి ప్రాంతం వల్ల ఏం ఏర్పడతాయి మనకు, లైట్ అండ్ హీట్, వెలుతురు తర్వాత వేడి అనేవి ప్రసరింపజేయబడతాయి. నెక్స్ట్ వన్ చూడండి అన్న, ఎర్త్ టిల్ట్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. ఎర్త్ టిల్ట్ అండ్ అరౌండ్స్ ద సన్. భూమి ఒక వైపుకు వంగి ఉండి సూర్యుని చుట్టూ పరిభ్రమించడం. ఎర్త్ టిల్ట్ అంటే వంగి ఉండడం, ఒక వైపుకి వంగి ఉండడం. రెవల్యూషన్ అంటే పరిభ్రమణం. భూమి వంగి ఉండడం సూర్యుని చుట్టూ ఎలా పరిభ్రమణం అవుతుందో చూద్దాము. ఓకేనా నాన్న? The earth revolves around the sun while rotating round on its own axis. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని మనం ఏమని పిలుస్తాం, రివాల్వ్స్ అంటే రెవల్యూషన్, భూ పరిభ్రమణం. ఇంతకు ముందుకే చెప్పాను, 1 సంవత్సరం కాలం కావడానికి మనకి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతేనే మళ్ళీ మనకు జనవరి అనేది వస్తుంది. ఈ జనవరి అనేటువంటి నెల కొత్త సంవత్సరం ఏర్పడాలంటే 365 రోజులు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతేనే మళ్ళీ ఇంకొక సంవత్సరం అనేది మనకి ఏర్పడుతుంది. ద మోషన్ ఆఫ్ ద ఎర్త్ రౌండ్ ద సన్ ఈజ్ కాల్డ్ ద రెవల్యూషన్. ఇలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని రెవల్యూషన్ అంటే భూ పరిభ్రమణం అంటాం. భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటే, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అంటాం. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ రొటేటింగ్ రౌండ్, it is called the revolution. The earth rotating on its own axis, it is called the rotation. The earth rotates on its own axis, that is called the rotation. The earth revolves around the sun to rotating, it is called the revolution. భూమి తన చుట్టూ తాను తిరుగుతేనేమో భూభ్రమణమని, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని భూ పరిభ్రమణం అని పిలుస్తాం. ఈచ్ రెవల్యూషన్ టేక్స్ అబౌట్ 365 days and 5.56 hours. అంటే 365 రోజుల 5 గంటల 56 నిమిషాల టైం పడుతుంది మనకు 1 సంవత్సరం ఏర్పడడానికి. అంటే మళ్ళీ జనవరి రావడానికి మనకి ఎంత టైం పడుతుందంటే 365 రోజుల 5 గంటల 56 నిమిషాల టైం మనకి పడుతుంది. అంటే మళ్ళీ జనవరి రావాలంటే ఖచ్చితంగా 365 రోజులు అయిపోతే కానీ మళ్ళీ మనకి జనవరి సీజన్ అనేది రాదు, జనవరి మంత్ అనేది రాదు. The portion that get more sunshine would keep getting throughout the year. In the same way are the vice versa. మరి భూమి కేవలం తన చుట్టూ తాను తిరుగుతూ ఎక్కువగా పోర్షన్ ఆఫ్ ద గెట్ మోర్ సన్షైన్, సూర్యుడు ఒకే కక్షలో తిరుగుతుంటాడు కాబట్టి అలా తిరుగుతున్నప్పుడు ఒకే వైపు ఎలా ఉంటాడు, సన్షైన్ టు కీప్ గెట్టింగ్ త్రూ అవుట్ ద ఇయర్. చాలా వరకు వెలుతురు అనేది ఒకే ప్రాంతంలో ఒకేలాగా ఉంటుంది. The earth goes around the sun on a regular path, it is called orbit. భూమి మామూలుగా ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. మరి ఏమవుతుంది ఇక్కడ, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతున్నప్పుడు సంవత్సరం అంతా కూడా ఒకే అక్షం వైపుకు ఉంటుందన్నాం కదా. ఇలా ఉంటే దీన్ని ఏమని పిలుస్తామంటే ఆర్బిట్. ఏమని పిలుస్తాం నాన్న, ఆర్బిట్ అని పిలుస్తాము. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే కక్షలో తిరుగుతుంది కాబట్టి దీన్ని మనము ఆర్బిట్ అంటాం, కక్ష అని అంటాం. దిస్ ఈజ్ కాల్డ్ ద ఆర్బిట్ ప్లేన్. దీన్ని ఇంకో మనం ఏమని పిలుస్తాం, ఆర్బిట్ ప్లేన్ అని కూడా పిలుస్తాము, కక్షాతలము అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ వన్ మా,
The earth axis of rotation does not stand vertical, that is forming the 90 degrees angles. భూమి ఏం చేస్తుంది మరి ఆ అక్షం మీద నిటారుగా 90 డిగ్రీల కోణంలో ఏర్పడదు. దట్ ఈస్ ఫార్మింగ్ ఇన్ 90 డిగ్రీస్ యాంగిల్. ఎట్లా ఉంటుంది 90 డిగ్రీల కోణంలో ఏర్పడదు. మళ్ళీ ఎలా ఉంటుందంటే ఆన్ దిస్ ప్లేన్ బట్ ఈస్ టిల్ట్ ఆన్ ఇట్ సో ఫార్మ్ ఆఫ్ 66.5 డిగ్రీస్ యాంగిల్. భూమి తన అక్షం మీద అంటే తన యాక్సిస్ మీద 90 డిగ్రీల కోణంలో ఉండదు. కరెక్ట్గా యాంగిల్ ఆఫ్ 90 డిగ్రీస్లో ఉండకుండా ఎన్ని డిగ్రీస్లో ఉంటుందంటే, ఎందుకు భూమి ఒక వైపుకు వంగి ఉంది కాబట్టి ఎంత కోణంలో ఉంటుందంటే యాంగిల్ ఆఫ్ 66.5 డిగ్రీస్ యాంగిల్లో మనకి కనబడుతుంది. వాట్ ఈస్ ద రీజన్? ద రీజన్ ఈస్ ద ఎర్త్ ఇన్ టిల్ట్ ఇన్ వన్ సైడ్. భూమి ఒక అక్షం వైపు కొంచెం ప్రెస్ చేయబడి లోపలికి నొక్కుకున్నట్టుగా ఉంది కాబట్టి యాంగిల్ 90 డిగ్రీస్లో మనకు కనబడదు. మరి ఎన్ని డిగ్రీల కోణంలో కనబడుతుందంటే 66.5 డిగ్రీల యాంగిల్లో మనకి కనబడుతుంది. ఇన్ ద అదర్ వర్డ్స్ ఇట్ ఈజ్ altered by 23.5 90 minus 66.5 to 23 minus. ఇక్కడ మనము ఎందుకంటే వేరే మాటలో చెప్పాలంటే 23.5 మేరనే మనకు వంగి ఉంటుంది. ఎలా అంటే 90లో నుంచి 66.5 తీసేస్తే మనకి 23.5 అనేది వస్తుంది. అంటే భూమి తన అక్షం మీద 66.5 డిగ్రీల మేర ఒకవైపుకు వంగి ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి మా. As the earth revolves around the sun, earth axis remains tilt in the same direction throughout the year. మరి సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా కూడా ఒకే అక్షం వైపు ఉంటుంది. During the some months, June in the northern hemisphere, it tilts towards the sun, while in the same months the southern hemisphere faces on the sun. ఈ విధంగా సూర్యుడు తిరుగుతూ ఉంటే మనకి జూన్ నెలలో అంటే ఉత్తరార్ధగోళంలో సూర్యుడి వైపుకి వంగి ఉంటే భూమి, మరికొన్ని నెలలో దక్షిణార్ధగోళంలో సూర్యుడి వైపుకి వంగి ఉంటుంది. అంటే జూన్ నెలలోనేమో నార్థన్ హెమిస్పియర్లో వంగి ఉంటుంది. అంటే నార్థన్ హెమిస్పియర్ సైడ్ భూమి కాస్త వంగి ఉంటుంది. మళ్ళీ ఇక్కడ జూన్లోకి వచ్చేవరకు దక్షిణార్ధగోళంలో ఒకవైపు వంగి ఉంటుంది. అంటే అలా తిరిగేటప్పుడు జూన్ నెలలో మాత్రం ఉత్తరార్ధగోళంలో వంగి ఉంటుంది. మళ్ళీ 2 నెలలు గడిచేవరకు సూర్యుడు మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు ఏమవుతుంది, దక్షిణార్ధగోళంలో ఎర్త్ కాస్త వంగి ఉంటుంది. You can also see that in the some months like March and September, it is the equator which faces the sun directly, and both in the northern and southern hemisphere get similar amount of the energy from the sun. ఇంకా చూసినట్లయితే మనకి కనబడుతుంది దక్షిణార్ధగోళంలో సూర్యుడి వైపుకి వంగి ఉండి ఉత్తరార్ధగోళంలో వేసవి ఉన్నప్పుడు అంటే నార్థన్ హెమిస్పియర్లో ఎండాకాలం ఉంటే ఇన్ సదరన్ హెమిస్పియర్లో వింటర్ సీజన్ ఉంటుంది. దెన్ వీ హౌ టు చేంజింగ్ ద 6 months ఆఫ్టర్, మళ్ళీ తిరిగి అది మారిపోతుంది. ఎప్పుడు డిసెంబర్లో. ఎప్పుడు మారుతుందని ఈ పరిస్థితి ద రియాక్షన్ విల్ బి టు చేంజెస్ ఇన్ ద డిసెంబర్లో మారుతుంది. అప్పుడు దెన్ ద నార్థన్ హెమిస్పియర్ టు గెట్ ద వింటర్ సీజన్ అండ్ ద సదర్న్ హెమిస్పియర్ టు గెట్ ద వింటర్ సీజన్. నెక్స్ట్ ఈజ్ విల్ బి టు ద అనదర్ రియాక్షన్ ఈజ్ ద మార్చ్ సెప్టెంబర్. దే ఆర్ విల్ బి టు ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద సన్. మార్చ్ సెప్టెంబర్ నెలలో సూర్యుడు ఎందుకు నేరుగా భూమధ్య రేఖ దగ్గర ఉంటాడు కాబట్టి ఉత్తరాన దక్షిణార్ధాల గోళంలో సూర్యుని నుంచి ఒకే రకమైనటువంటి వేడిమి లభిస్తుంది. ఇక్కడ చూడండి ఒక్కసారి ద సదరన్ హెమిస్పియర్, ఇక్కడ ఆల్సో ద సేమ్ మంత్స్ లైక్ మార్చ్ అండ్ సెప్టెంబర్లో మనం చూసినట్లయితే నార్థన్ హెమిస్పియర్లో కానీ సదరన్ హెమిస్పియర్లో కానీ ఒకే రకమైనటువంటి వేడిమి సూర్యుని నుండి ఉత్తరార్ధగోళంలో ఉన్న వాళ్ళకి అంటే నార్థన్ హెమిస్పియర్లో ఉన్న వాళ్ళకి సదరన్ హెమిస్పియర్లో ఉన్న వాళ్ళకి సూర్యుని నుంచి ఒకే రకమైనటువంటి వేడిమి లభిస్తుంది. కానీ దక్షిణార్ధగోళంలో అంటే ఎప్పుడు సూర్యుడు ఉత్తరార్ధగోళంలో ఒకవైపు వంగి ఉన్నప్పుడు దక్షిణార్ధగోళంలో మనకేముంటుంది, శీతాకాలం ఉంటే ఉత్తరార్ధగోళం అంటే నార్థన్ హెమిస్పియర్లో వేసవి కాలం ఉంటుంది. ఇన్ ద నార్థన్ హెమిస్పియర్ హ్యావింగ్ టు ద summer season, at the southern hemisphere having to the winter season. This is the changes into the 6 months after. డిసెంబర్లో ఈ పరిస్థితి మారిపోతుంది. డిసెంబర్లో పూర్తిగా ఈ పరిస్థితి మారిపోయి నార్థన్ హెమిస్పియర్లో చలికాలం ఉంటుంది, తర్వాత సదరన్ హెమిస్పియర్లో
వేసవి కాలం వస్తుంది. కానీ మార్చ్ సెప్టెంబర్లో మాత్రం సూర్యుని నుంచి ఒకే రకమైనటువంటి వేడి తర్వాత నార్థన్ హెమిస్ఫియర్ వాళ్ళకి సదరన్ హెమిస్ఫియర్ వాళ్ళకి లభిస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి మా, నన్ను ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు, ఆ ఫిగర్ లాస్ట్లో చూపిస్తాను మీకు. సరే ఇప్పుడే చూపిస్తాను చూడండి మా పిక్చర్ మా, అబ్జర్వ్ చేయండి నాన్న ఈ పిక్చర్ని ఒకసారి. ఇక్కడ చూడండి, ద సీజన్ ఇన్ ద నార్థన్ అండ్ సదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ మీకు చెప్పాను కదా సదరన్ హెమిస్ఫియర్ నార్థన్ హెమిస్ఫియర్ అని. చూడండి, దిస్ ఈజ్ ద నార్త్, దిస్ ఈజ్ ద సౌత్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద నార్థన్ పోర్షన్, దిస్ ఈజ్ ద సదరన్ పోర్షన్. కింద భాగంలో మనకు కనబడుతుంది కదా. కంటిన్యూ. దిస్ ఈజ్ ద నార్థన్ హెమిస్ఫియర్, దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్ఫియర్. ఇక్కడ మనకి చలికాలం ఉంటే ఇక్కడ ఏముంటుంది, వేసవి కాలం ఉంటుంది. ఇక్కడ చలికాలం ఉంటుంది చూడండి, ఆటమ్ ఇన్ నార్త్, స్ప్రింగ్ ఇన్ సౌత్ ఉంది కదా. ఇక్కడ చలికాలం ఉంటే మనకి దిస్ ఈజ్ ద నార్థన్ హెమిస్ఫియర్, దిస్ ఈజ్ ద సదరన్ హెమిస్ఫియర్. 4 భాగాలు ఇచ్చాడు కదా, దీన్ని మనం నార్థన్ హెమిస్ఫియర్ అంటాం, దీన్ని సదరన్ హెమిస్ఫియర్ అంటాం. ఈ నార్థన్ హెమిస్ఫియర్లో మనకి వేసవి కాలం ఉంటే సదరన్ హెమిస్ఫియర్లో చలికాలం ఉంటుంది. మళ్ళీ అదే 6 months తర్వాత డిసెంబర్లో ఇక్కడ చలికాలం ఉంటే ఇక్కడ వేసవి కాలం ఉంటుంది. అంటే ఇక్కడ వేసవి కాలం ఉన్నప్పుడు ఇక్కడ చలికాలం, ఇక్కడ చలికాలం ఉన్నప్పుడు ఇక్కడ వేసవి కాలం ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు మారుతుందంటే ఈ పరిస్థితి డిసెంబర్ 22 తర్వాత మారుతుంది. డిసెంబర్ 22 తర్వాత అంటే జూన్లో మాత్రం ఉత్తరార్ధగోళం అంటే నార్థన్ హెమిస్ఫియర్లో చలికాలం ఉండి దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ తర్వాత ఉత్తరార్ధగోళంలో చలికాలం ఉండి దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. కానీ జూన్ ఇక్కడ మార్చ్ సెప్టెంబర్ నెలలో మాత్రం ఇక్కడ నుంచి సూర్యుడు ఒకే రకమైనటువంటి వేడి ఈ ప్రాంతం వాళ్ళకి ఒకే రకమైన వేడిని కలిగిస్తాడు. ఎప్పుడు మార్చ్ సెప్టెంబర్లలో. అంటే మార్చి 21 సెప్టెంబర్ 23న ఇక్కడ ఉత్తరార్ధ అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సదరన్ హెమిస్ఫియర్లో సూర్యుడు ఒకే రకమైనటువంటి వేడిని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి అందిస్తాడు. కానీ మిగతా రోజుల్లో జూన్ సెప్టెంబర్ డిసెంబర్లలో మాత్రం ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటుంది. అంటే ఇక్కడ చలికాలం ఉంటే నార్థన్ హెమిస్ఫియర్లో సదరన్ హెమిస్ఫియర్లో వేసవి కాలం ఉంటుంది. సదరన్ హెమిస్ఫియర్లో వేసవి కాలం ఉంటే నార్థన్ హెమిస్ఫియర్లో చలికాలం అనేది ఉంటుంది. వింటర్ ఇన్ నార్త్ చూసారు కదా, వింటర్ ఇన్ సౌత్. ఇక్కడ స్ప్రింగ్ ఇన్ సౌత్, స్ప్రింగ్ ఇన్ నార్త్. అలా దే హ్యావ్ టు విల్ బి ద డిఫరెంట్ సీజన్స్ ఇన్ టు ద అక్యుములేట్ ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్. నెక్స్ట్ గోయింగ్ టు అవర్ లెసన్ మా చిల్డ్రన్. నెక్స్ట్ కంటిన్యూ అవర్ లెసన్. Temperature belts on the earth. Temperature belts on the earth. భూమి మీద ఉష్ణోగ్రత. We saw earlier that when the solar rays strike the earth surface, they fall straight in the portion which face the sun directly and fall at angles as you move away from that portion. భూమి అక్షం మీద వంగి ఉండడం వల్ల, గోళాకారంలో ఉండడం వల్ల భూమి మీద సూర్యుని ఉష్ణోగ్రత ఎలా ప్రభావితం అవుతుందో చూద్దాం. సూర్యుని కిరణాలు భూమి ఉపరితలాన్ని అంటే ద సన్ రేసెస్ టు రిసీవ్ ద ఎర్త్ సర్ఫేస్, దే హ్యావ్ టు విల్ బి టు ద స్ట్రేట్లీ టు ఫార్వర్డ్ ఇన్ టు ద ఎర్త్ సర్ఫేస్. ఎలా పడతాయి? సూర్యుని కిరణాలు భూమి ఉపరితలాన్ని చేరినప్పుడు సూర్యుడికి నేరుగా ఉన్నటువంటి ప్రాంతంలో అంటే సూర్యుడు ఉన్నటువంటి ప్రాంతంలో ఎలా పడతాయి? నిలువుగా పడతాయి, అంటే స్ట్రేట్గా పడతాయి. ఎలా పడతాయి నాన్న? స్ట్రేట్గా పడతాయి. మిగిలిన ప్రాంతాల్లో యాంగిల్ ఆఫ్ 66, యాంగిల్ ఆఫ్ 23 అంటే కొంచెం లంబంగా పడతాయి. అంటే ఇక్కడ సూర్యుడు ఉంటాడు అనుకోండి, దిస్ ఈజ్ ద సన్ అనుకోండి, ఇక్కడ ఎలా పడతాయి? ఇలా నిలువుగా పడతాయి. సూర్యకిరణాలు ఎలా పడతాయినా ఇలా నిలువుగా పడతాయి. ఒకవేళ సూర్యుడు ఇక్కడ ఉన్నాడనుకోండి, సూర్యుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు, అప్పుడు ఎలా పడతాయి అంటే మిగతా ప్రాంతాల్లో ఇలా పడతాయి, ఈ కోణంలో పడతాయి. అంటే సూర్యుడు మధ్యలో ఉన్నప్పుడు ఈక్వేటర్ మీద భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నప్పుడు నిలువుగా పడతాయి సూర్యుని కిరణాలు. మళ్ళీ మిగతా ప్రాంతాలు ఎలా పడతాయి? అక్కడి నుంచి ఇలా క్రాస్గా అంటే ఒక వర్టికల్ ఆకారంలో పడతాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. ద యాంగిల్ కీప్స్ ఇంక్రీజింగ్ యాజ్ వీ మూవ్ టువర్డ్స్ ద పోల్స్. ఇవేం చేస్తాయి? సూర్యుడి కిరణాలు నిటారుగా పడే ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు నేరుగా పడేటువంటి ప్రాంతంలో వేడి ఎక్కువగా ఉంటుంది. కోణంలో అంటే యాంగిల్ ఆఫ్ కోణంలో పడ్డప్పుడు అంటే వర్టికల్ ఆకారంలో పడ్డటువంటి ప్రాంతాల్లో వేడి తక్కువగా ఉంటుంది. In March, the sun shines directly over the equator, while the June shines directly over the Tropic of Cancer. ఇక్కడ చూసినట్టే ఇన్ ద మార్చ్లో చూసినట్లయితే మనకి ఒకవేళ మార్చ్
ఏదైతే మార్చి నెల ఉంది కదా నాన్న, ఆ మార్చిలో చూసినట్లయితే భూమధ్య రేఖ మీద సూర్యుడు నేరుగా ఉంటాడు. నేరుగా అంటే మార్చి 21న భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు స్ట్రేట్గా పడతాయి. ఎప్పుడు? మార్చి 21. మార్చి 21లో భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు నేరుగా నిట్ట నిలువుగా పడతాయి. నెక్స్ట్ ఈజ్ ద జూన్. ఇట్ సన్షైన్ డైరెక్ట్లీ ఓవర్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. మరి జూన్ 21లో కర్కట అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నేరుగా పడతాయి. మార్చి 21లోనేమో భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు నిలువుగా పడితే జూన్ 21న మాత్రం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే భూమధ్య రేఖకు పై భాగంలో ఉంటుంది కదా, నార్థన్ హెమిస్ఫియర్ లాటిట్యూడ్, దాని మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. మళ్ళీ తర్వాత డిసెంబర్ 22 రోజున అంటే డిసెంబర్ 22 రోజున మరి మకర రేఖ మీద అంటే దక్షిణార్ధ గోళంలో ఉన్నటువంటి భూమధ్య రేఖకు కింది భాగంలో ఉన్నటువంటి మకర రేఖ మీద, అంటే ఇది చూడండి నాన్న, ఇది ఎర్త్ అనుకోండి. ఈ ఎర్త్లో ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ కెప్రికాన్. దిస్ ఈజ్ ద ఎర్త్ అనుకుంటే దిస్ ఈజ్ ద ఈక్వేటర్ ఈక్వేటర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ కెప్రికాన్. మార్చి 21న ఈ భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు నిలువుగా పడతాయి. అదే మళ్ళీ జూన్ 21నేమో ఇక్కడ పడతాయి, ఈ రేఖ మీద పడతాయి. డిసెంబర్ 22 మీద ఈ రేఖ మీద, మార్చి 21లో ఈ రేఖ మీద. అంటే మార్చి 21లో ఈక్వేటర్ మీద సూర్యుని కిరణాలు నిలువుగా పడతాయి. అదే నెక్స్ట్ జూన్ 21న కర్కట రేఖ మీద, అంటే జూన్ 21నేమో ఈ రేఖ మీద సూర్యుని కిరణాలు పడితే మార్చి 21న భూమధ్య రేఖ మీద, డిసెంబర్ 22న మకర రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా పడతాయి. నెక్స్ట్ మార్చి 21 సెప్టెంబర్ 23. మళ్ళీ మార్చి 21 సెప్టెంబర్ 23లో మాత్రం రెండు కూడా సమానంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. వెన్ వీ హ్యావ్ టు అడ్వర్టైజింగ్ ఇన్ ద మార్చ్ కదా ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అయిన తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ టు ద నార్థన్ హెమిస్ఫియర్, దెన్ ద సెప్టెంబర్ యాజ్ ద ఎర్త్ ట్రావెల్స్ అరౌండ్ ద సన్ షైన్ డైరెక్ట్లీ ఓవర్ ద ఈక్వేటర్. మరి దక్షిణార్ధ గోళంలో ఎక్కడ మార్చి నెలలనేమో ఒక రకంగా, జూన్లోనేమో కర్కట రేఖ మీద నిటారుగా సూర్యుని కిరణాలు పడితే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఎక్కడికి వెళ్ళిపోతుంది, సెప్టెంబర్ నెలలో తిరిగి భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు మళ్ళీ ఎలా పడతాయి, నిటారుగా పడతాయి. అంటే మార్చి నెలలో సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి. మళ్ళీ అక్కడి నుంచి సూర్యుని కిరణాలు కర్కట రేఖ మీద జూన్ 21న పడతాయి. పడి మళ్ళీ సూర్యుని కిరణాలు ఇలా తిరిగి సెప్టెంబర్లో మళ్ళీ భూమధ్య రేఖ మీద నిటారుగా పడతాయి. ద డిసెంబర్ ఇట్ సైన్ ఓవర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. డిసెంబర్లో మాత్రం మకర రేఖ మీద అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద, క్యాప్రికాన్ మీద నిటారుగా పడతాయి. ఇట్ ద బెల్ట్ ఎక్స్టెండింగ్ ఫ్రమ్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ట్రాపికల్ బెల్ట్. అంటే ఈ ప్రాంతంలో మకర రేఖ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఉష్ణమండలం అని పిలుస్తాము. అంటే కర్కట రేఖ నుంచి మకర రేఖ వరకు, అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ కెప్రికాన్ వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనము ఏమని పిలుస్తామంటే టెంపరేచర్ బెల్ట్. ఏమని పిలుస్తాం నాన్న? టెంపరేచర్ అంటే ట్రాపికల్ టెంపరేచర్ బెల్ట్ అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి నాన్న. దీస్ బెల్ట్ గెట్స్ మ్యాక్సిమం హీట్ ఫ్రమ్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్. ఇదేం చేస్తుంది, సూర్యుని నుంచి చాలా ఎక్కువ వేడిని పొందుతుంది. ఎందుకంటే ఎక్కువగా వేడిని పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం ట్రాపికల్ బెల్ట్ అన్నాం. కాబట్టి ఈ రెండు కూడా ఎక్కువ సూర్యుని నుంచి ఎక్కువ వేడిమిని పొందుతాయి. ఇదే చెప్పాను కదా, జూన్ 21 సన్ ఆన్ ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. జూన్ 21న సూర్యుడు కర్కట రేఖ మీద అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా అంటే నేరుగా నిలువుగా పడతాడు. నెక్స్ట్ మార్చ్ 21 సెప్టెంబర్ 23 సన్ ఆన్ ద ఈక్వేటర్. మార్చి 21 సెప్టెంబర్ 23న మళ్ళీ సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. అంటే ఫస్ట్ మార్చి 21న పడి తర్వాత జూన్ 21కి వస్తాయి. అంటే మార్చి 21న ఫస్ట్ పడి భూమధ్య రేఖ మీద, తర్వాత జూన్ 21, మార్చి తర్వాత ఏమొస్తుంది, ఏప్రిల్, మే, జూన్ వస్తుంది కదా. జూన్లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద పడతాయి. అంటే కర్కట రేఖ మీద సూర్యుని కిరణాలు పడతాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మళ్ళీ భూమధ్య రేఖ మీద సూర్యుని కిరణాలు నిట్టనిలుగా పడతాయి. అక్టోబర్, నవంబర్ అయిపోయి మళ్ళీ డిసెంబర్లో మకర రేఖ మీద నిట్టనిలుగా పడతాయి. ఆర్ యు అబ్జర్వ్ టు క్లియర్లీ ఇక్కడ చూడండి ఒకసారి. ఇది ఎర్త్ కదా నాన్న, ఈక్వేటర్. ఫస్ట్ మార్చిలో సూర్యుని కిరణాలు ఇలా పడతాయి.
ఎక్కడ ఇది భూమధ్య రేఖ, ఇది ఈక్వేటర్ కాబట్టి భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. ఎప్పుడు మార్చ్ 21. ఎప్పుడు నాన్న మార్చ్ 21. ఇది అయిపోయిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, మళ్ళీ ఎప్పుడు జూన్లో, మళ్ళీ ఎప్పుడు నాన్న జూన్లో. ఒకసారి డయాగ్రామ్ గీస్తున్నాను చూడన్నా. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ జూన్ 21లో ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడతాయి. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద నిట్ట నిలువుగా పడతాయి అంటే కర్కట రేఖ మీద, అంటే ఈక్వేటర్ పైన ఉంటుంది కాబట్టి దీని మీద జూన్ 21న నిట్ట నిలువుగా పడతాయి. తర్వాత మళ్ళీ ఈక్వేటర్ మీద ఎప్పుడు పడతాయి? సెప్టెంబర్ 23, అంటే జూన్ అయిపోయిన తర్వాత జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో మళ్ళీ సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద నిట్ట నిలువుగా పడతాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సూర్యుని కిరణాలు ఎప్పుడు డిసెంబర్ 22న సూర్యుని కిరణాలు భూమధ్య రేఖ మీద, దానికంటే కింద ఉన్నటువంటి ట్రాపిక్ ఆఫ్ కెప్రికార్న్ మీద నిట్ట నిలువుగా పడతాయి. కానీ మార్చ్ 21, సెప్టెంబర్ 23 త్రూ అవుట్ ద వరల్డ్, ప్రపంచం మొత్తంలో కూడా డే అండ్ నైట్ ఈక్వల్ ఇన్ సైజ్. దే ఆర్ కాల్డ్ ద ఎగ్జినాక్స్. మార్చ్ 23, సెప్టెంబర్, మార్చ్ 21, సెప్టెంబర్ 23లో వరల్డ్లో మొత్తం కూడా పగలు రాత్రి రెండు కూడా సమానంగా ఉంటాయి. ఈ 2 రోజులే మార్చ్ 21, సెప్టెంబర్ 23లో ప్రపంచం మొత్తం కూడా, అంటే ప్రపంచవ్యాప్తంగా పగలు రాత్రి సమానంగా ఉంటాయి. ఎప్పుడు? మార్చి 21, సెప్టెంబర్ 23 ప్రపంచవ్యాప్తంగా మొత్తంలో కూడా పగలు రాత్రి, అంటే మిగతా టైంలో ఉండవు. ఓన్లీ మార్చి 21 రోజున, సెప్టెంబర్ 23 రోజు మాత్రమే పగలు రాత్రి అనేది ప్రపంచవ్యాప్తంగా సమానంగా ఉంటాయి. వీటినే ఎగ్జినాక్స్ అంటారు. ఏమని పిలుస్తానన్నా? ఎగ్జినాక్స్ అంటే విషవత్తులు అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? విషవత్తులు అని పిలుస్తాము. As we move northwards and southwards of the tropical belt, we reach a region where it gets warm in summer but also very cold in winters. ఇలా మనం వెళ్ళే కొద్దీ ఉష్ణమండలం నుంచి మనము ఉత్తరంగా లేక దక్షిణంగా ప్రయాణం చేస్తే మనం ఏం చేస్తాము? నార్త్ వర్డ్స్ అండ్ సౌత్ వర్డ్స్ ట్రాపికల్ బెల్ట్, ద రీజియన్ వేర్ గెట్ వార్మ్స్. కొన్ని ప్రాంతాలేమో చాలా వెచ్చగా ఉంటుంది, సమ్మర్ సీజన్ లాగా ఉంటుంది. బట్ ఇట్ ఈజ్ వెరీ కోల్డ్. మనం అటుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? ఆ నెలలో ఈ ప్రాంతానికి సూర్యుడు కూడా ఉండడు కాబట్టి, ధృవాల దగ్గర సూర్యుడు కూడా కనబడడు కాబట్టి కొన్ని ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుంది. దిస్ ఈజ్ ద టెంపరేచర్ జోన్. దీన్ని ఏమని పిలుస్తాం నాన్న? టెంపరేచర్ జోన్. దీన్ని టెంపరేచర్. దట్ సో ఇట్ నెవర్ గెట్స్ వెరీ హాట్. సో ఫర్ 6 months ఇట్ ఫ్రీజింగ్ కోల్డ్. కానీ ఉత్తరార్ధగోళంలో 24 గంటలు మొత్తం కూడా చీకటే ఉంటుంది. 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండేటువంటి ప్రాంతమే టండ్రా రీజియన్. అదే పోలార్ రీజియన్. అంటే ఇక్కడ ఈ కాలంలో మొత్తం కూడా ఉత్తరార్ధి ప్రాంతాలు, అంటే నార్థన్ హెమిస్ఫియర్లో 6 నెలలు మొత్తం కూడా పగటే ఉంటుంది, డే టైమే ఉంటుంది. 6 నెలలు చీకటి టైం ఉంటుంది. సూర్యుడు అనేవాడు అస్సలు కనిపించడు ఎక్కడ? నార్థన్ హెమిస్ఫియర్లో. ఎందుకంటే ఫ్రీజింగ్ కోల్డ్, మొత్తం కూడా గడ్డ కట్టుకొని ఉంటుంది కాబట్టి ఆ ఏరియా అంతా కూడా మంచుతో కప్పబడి గడ్డలు గడ్డలుగా మంచు దిబ్బలుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతంలో 6 నెలలు పగలు ఉంటుంది, 6 నెలలు రాత్రి ఉంటుంది. ఓషన్, ద ఆర్కిటిక్ ఓషన్ రిమైన్స్ ద ఫ్రోజన్ త్రూ అవుట్ ద ఇయర్. ఆర్కిటిక్ ఓషన్ మొత్తం కూడా ఫ్రోజన్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం అంతా కూడా ఆర్కిటిక్ ఓషన్ గడ్డ కట్టుకునే ఉంటుంది. స్మాల్ ప్లాంట్స్ లైక్ మాస్, లిచెన్ అండ్ సమ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ గ్రో. మరి ఈ రీజియన్లో మనకి ఎక్కువగా ఏ ప్లాంట్స్ పెరుగుతాయి అంటే చాలా వరకు ఆ వాతావరణానికి సంబంధించినటువంటి లిచెన్స్, మాస్ అండ్ ద ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాత్రం ఇక్కడ గ్రో అవుతాయి. ఒకసారి దీని మ్యాప్ చూద్దాం నాన్న, చూసి మనము క్లోజ్ చేద్దాం లెసన్ని. పిక్చర్మా, ఏ వ్యూ ఆన్ ద ఎర్త్ ఫ్రమ్ ద మూన్. చంద్రుడి నుంచి భూమి ఛాయాచిత్రం చూడండి. చంద్రుడి నుంచి భూమి ఛాయాచిత్రం ఎలా కనబడుతుందో చూస్తున్నారు కదా. అంటే చాలా నీలి కలర్లో ఎలా ఉంది చూడండి, పొరలు పొరలుగా ఉంది. నెక్స్ట్ పిక్చర్ చూడండి మా. దిస్ పిక్చర్ మీకు చెప్పాను కదా, ఉత్తరార్ధగోళంలో మొత్తం కూడా మనకి చీకటిగా ఉంటుంది. నార్థన్ లైట్స్ చూడండి నాన్న. నార్థన్ లైట్స్ విజిబుల్ ఇన్ నార్థన్ పోలార్ రీజియన్ అక్యూర్
డ్యూరింగ్ ద సీజన్ వెన్ ద సన్ డస్ నాట్ రైజ్ అబోవ్ ద హారిజోన్. ఇక్కడ చూసినట్లయితే ఉత్తరార్ధగోళంలో అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సూర్యోదయం కాని సమయం. మనకేమో సూర్యోదయం అవుతుంటే సన్ ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. కానీ ఈ ప్రాంతంలో ఈ ఏరియాలో మాత్రం మనకి సూర్యుడు ఉదయించడం మాత్రం కనబడదు. కానీ ఋతువులో ఉత్తర ధ్రువ ప్రాంతంలో ఇలా కనిపిస్తుంది, మొత్తం చీకటిగా ఉంటుంది. ఉత్తర అంటే నార్థన్ హెమిస్ఫియర్లో సూర్యుడు కనిపించకపోతే 6 నెలలు మొత్తం ఇలాగే చీకటిగా ఉంటుంది. ఓకే అమ్మ, దిస్ ఈజ్ అవర్ లెసన్ మా థర్డ్ లెసన్. ఓన్లీ పార్ట్ 1 మాత్రమే అయ్యింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏమన్నా డౌట్స్ ఉంటే జూమ్ యాప్ ద్వారా డౌట్స్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ చిల్డ్రన్.